జై శ్రీరామ్. శ్రీరామ స్తూపం. రామనారాయణంలోని శ్రీరామనామ స్తూపం ఒక వ్రత స్తూపం. రామాయణం యొక్క ప్రాముఖ్యతను మరియు శ్రీరాముని యొక్క దివ్యనామంలో నిక్షిప్తమైన శక్తిని సూచించే ఒక ప్రముఖ స్తూపంగా నిలుస్తుంది. ఇది శ్రీరాముని దివ్యనామానికి పవిత్ర భాండాగారంగా పనిచేస్తుంది. ఈ స్తూపం యొక్క ప్రాథమిక ఉద్దేశం పవిత్రమైన శ్రీరామ కోటిని ఉంచడం. ఇది అంకితమైన అనుచరులు వ్రాసిన పవిత్రనామాల సంకలనం. శ్రీరామ స్తూపం శ్రీరామ పట్టాభిషేక చిత్రాన్ని ప్రదర్శిస్తుంది. శ్రీరామ స్తూపం సమాజంలోని ఐక్యతకు చిహ్నంగా పనిచేస్తుంది. అన్ని వయసుల వారు, కులాలు, మతాలు, లింగాలు లేదా మరేదైనా వర్గీకరణకు చెందిన వారు శ్రీరాముని దివ్యనామాలను చెక్కి ఇక్కడ సమర్పించడం ద్వారా సహకరించవచ్చు. అవసరమైన ఏకైక అర్హత శ్రీరాముని పట్ల లోతైన భక్తి మరియు సామరస్య జీవనాన్ని పెంపొందించే నిబద్ధత. రామో విగ్రహవాన్ ధర్మః అంటే శ్రీరాముడు ధర్మస్వరూపుడని, మానవాళికి ఆదర్శంగా నిలుస్తాడని సూచిస్తుంది. ఈ దివ్య భరత భూమిలో ప్రజలు తమ జీవిత కాలంలో కనీసం 1,000,000 సార్లు శ్రీరామనామాన్ని రాయడం ద్వారా ఒక పవిత్ర సాంప్రదాయం. రామనామాన్ని ఉచ్చరించినంత మాత్రాన మానవాళిలో శక్తి చైతన్యం కలుగుతాయని విశ్వాసం. శ్రీరామనామాన్ని లిఖించే అభ్యాసం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది వ్యక్తిని సానుకూలంగా ప్రభావితం చేయడమే కాకుండా వారి కుటుంబం మరియు మొత్తం సమాజంపై దాని ప్రభావాన్ని విస్తరిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం వ్యక్తులు 1,000,000 నామాలను సమర్పించి శ్రీరామకోటికి విరాళాలు ఇచ్చినప్పుడు స్తూపం నుండి 1 కిలోమీటర్ విస్తారంలో సానుకూలత వెలువడుతుందని ప్రస్తుతం రామనారాయణం క్యాంపస్లోని స్తూపం సగర్వంగా 23.5+ కోట్ల శ్రీరామనామాలను ఆతిథ్యం ఇస్తుంది. ఇది సామూహిక భక్తి మరియు పరిసరాలతో నిండిన సానుకూల శక్తిని ప్రతిబింబిస్తుంది. మనము పూర్తి చేసిన రామకోటి నామాలను శరన్నవరాత్రి దసరా తర్వాత, ఏకాదశి రోజున మరియు వసంత నవరాత్రుల శ్రీరామనవమి తర్వాత వచ్చే దశమి రోజున ఈ స్తూపం ప్రజలకు తెరిచి ఉంటుంది. శ్రీరామకోటి రాయడం పూర్తి చేసిన భక్తులు రామనారాయణం సభ్యులను సంప్రదించి వారికి అనుకూలమైన ఏ రోజు అయినా దర్శించుకోవచ్చు. ఏ కారణం చేతనైనా ఒక భక్తుడు దర్శించుకోలేకపోతే వారు రామనారాయణుని తమ రచనలను పోస్ట్ చేయవచ్చు. నిర్వహణ వేద పండితులు మరియు విద్యార్థులు వేద మంత్రోచ్చారణల మధ్య రామస్తూపంలోకి శ్రీరామకోటిని లాంఛనంగా అందజేస్తుంది.